అంగారకుడిపై విస్తృత పరిశోధనలు చేస్తున్న నాసా రోవర్ క్యూరియాసిటీ మరో ప్రయోగానికి రెడీ అయింది. అంగారకుడి శిలను మూడోసారి తొలిచేందుకు క్యూరియాసిటీ రోవర్ సిద్ధమవుతున్నది. దీని ద్వారా నమూనాలను సేకరించి అరుణ గ్రహంపై జీవం ఉనికికి సంబంధించిన ఆధారాలను సేకరించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. థ్రిల్లింగ్ అనువైన శిలను గుర్తించేందుకు రోవర్ ఇటీవల పలు సాధనాలను ఉపయోగించింది. శిలపై ధూళిని తుడిచేందుకు ఒక వైర్ బ్రిసిల్ బ్రష్ను కూడా వాడింది. చివరకు ఒక శాంటన్ పలకను ఎంచుకుంది. దీనికి వింజానా అని పేరు పెట్టారు. శిల చాలా చిన్నపాటి రేణువులతో తయారైనట్లు దాని రంధ్రం చేసిన చోట కనబడుతున్నది. ఉపరితలంపై ఉన్న ధూళిరేవుల కన్నా ఇది లేత రంగులో ఉన్నది. శిలలో కొన్ని భాగాలు మిగతా వాటికన్నా గట్టిగా ఉన్నాయి. ఈ లక్షణాలన్నింటి దృష్ట్యా ఈ శిలను ఎంచుకున్నట్లు క్యూరియాసిటీ శాస్త్రవేత్త మోలిసా రైస్ తెలిపారు. తవ్వకాల్లో నమూనాలను సేకరించి వాటిని తనలోని ప్రయోగాలకు చేరవేస్తుంది. అక్కడ అనేక పరికరాలు ఈ నమూనాలను విశ్లేషిస్తాయి. ఇంతకుముందు క్యూరియాసిటీ అంగారకుడిపై ఉన్న యెల్లో9 బే అనే ప్రాంతంలో 2 శిలలను తొలిచింది. ఈ రోవర్ ప్రస్తుతం ఉన్న ద క్లింటరీ 6 ప్రాంతానికి 4 మీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉన్నది. నాటి తవ్వకాల్లో పురాతన చెరువు అడుగు భాగానికి సంబంధించిన వాతావరణం కనిపించింది. వందల కోట్ల ఏళ్ల కిందట సూక్ష్మజీవులకు అరుదైన వాతావరణ పరిస్థితులను కల్పించే రసాయన మూలకాలను, రసాయన శక్తి వనరులు ఇక్కడ ఉన్నట్లు ఆధారాలు కూడా లభించాయి.